సౌభాగ్యమిచ్చే సీతా నవమి, పతి ఆయుష్కై సీతావ్రతం. త్రేతాయుగంలో నడయాడిన సీత జన్మదినోత్సవం రోజున ఓ వ్రతాన్ని మహిళలు తరతరాలుగా ఆచరించడం వెనుకున్న విశిష్టత. మన పురాణాల ప్రకారం సీతా నవమిని జానకీదేవి జన్మోత్సవంగా జరుపుకుంటారు. వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి కోసం సీతామాతను పూజిస్తే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని పండితులు చెబుతారు. తమ భర్త ఆయుష్ కోసం ఉపవాస దీక్షలు చేయడం ఈ సందర్భంగా ఆనవాయితీ. పురాణాలకు సంబంధించి ఓ కథ ఇందుకు సంబంధించి ప్రచారంలో ఉంది. పూర్వం మార్వాడ్ ప్రాంతంలో బ్రహ్మదేవదత్ అనే బ్రాహ్మణుడు నివసించేవాడట. అతని భార్య శోభన చాలా అందంగా ఉండేదట. ఓవైపు బ్రహ్మదేవదత్ పూజలు చేస్తూ పుణ్యకార్యాల్లో మునిగిపోతూ ఉంటే, మరోవైపు అతని భార్య శోభన మాత్రం ప్రపంచంలోనే తానే అందగత్తెనని గర్వపడుతూ ఉండేదట. ఒకరోజు శోభన కంటే చాలా అందంగా ఉన్న కొందరు అతివలు గ్రామానికి వచ్చారట. దీంతో వారిపై కోపం, అసూయతో ఆమె గ్రామం మొత్తాన్ని తగలబెట్టేస్తుంది. కాలక్రమంలో ఆ బ్రాహ్మణి కూడా మరణిస్తుంది. తరువాతి జన్మలో ఆమె చండాలినిగా జన్మనెత్తుతుంది. ఈ జన్మలో మాత్రం ఆమె సీతాదేవికి గొప్ప భక్తురాలు. ఒకరోజు సీతామాత విగ్రహం ముందు చండాలి తన కష్టాలను చెప్పుకుంటుంది. అప్పుడు చండాలికి సీతామాత అనుగ్రహం వల్ల తన పూర్వజన్మ జ్ఞప్తికి రావడంతో పశ్చాత్తాపడి వైశాఖ మాసం నవమి రోజున ఉపవాసం ఉండి పూజ చేస్తుంది. దీంతో తన పాపాలను పోగొట్టుకుంటుంది. అప్పటి నుంచి సీతా నవమి రోజున సీతాదేవిని పూజించడం మొదలైందంటారు.